పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నెంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. అలాగే మనకి అమెరికా నుంచి ఎన్ఆర్ఐ వింగ్ కూడా వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా, మీరు యుఎస్ నుంచి వచ్చారు, దేనికి ఇక్కడ పిఠాపురంలో వచ్చారు? కేవలం కళ్యాణ్ గారి యొక్క గెలుపు కోసం, కళ్యాణ్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎందుకు ఉందని పిఠాపురం ప్రజలు తెలియపరచడం కోసం. అంటే మేము ప్రత్యేకంగా తెలియజేసిన అవసరం లేదు, కానీ 1కి 10 రెట్లు దీన్ని కళ్యాణ్ గారి స్థాయి ఏంటి అని నిరూపించే విధంగా ఈసారి పిఠాపురంలో మెజారిటీ రావాలి. ఈ మెజారిటీ సౌండ్ పిఠాపురంలో వేస్తే గుద్దితే దాని రీసౌండ్ వచ్చి కడపలో రావాలి. ఆ స్థాయిలో మేము పిఠాపురం టార్గెట్ చేద్దామని చెప్పి ప్రజల్ని మేల్కొల్పుదాం, ప్రజలందరూ ప్రతి ఒక్క గుండెని మేము టచ్ చేద్దామని చెప్పి ఇక్కడ వచ్చాం. అంటే ఒక వ్యక్తిని గెలిపించడానికి మీరు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు అంటే దేనికి సంకేతం అది? అంటే అలాంటి కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇక్కడ నెగ్గితే కనుక ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? లేదు, కళ్యాణ్ గారి గురించి మేము రావడం కాదండి. కళ్యాణ్ గారి మాటే కొన్ని వేల లక్షల కోట్ల మందిని కదిలించే శక్తి. ఈ రోజు రాజకీయంలో ఏ ఒక్కళ్ళు కూడా మద్యం తీసుకోకుండా, డబ్బులు తీసుకోకుండా, లేకపోతే సొంత లాభం ఆశించకుండా ఇంతమంది స్వచ్ఛందంగా రోడ్డు ఎక్కారంటే ఇది రాజకీయంలోనే పెను సంచలనం. ఒకప్పుడు చిరంజీవి గారికి సాధ్యమైంది, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైంది. ఇదే విధంగా మీరు కానీ రాజకీయం చేయాలంటే ఒక సభ పెట్టాలన్నా, ఒక ర్యాలీ పెట్టాలన్నా, ఇంకోటి ఏదైనా ఒక చిన్న సైజు మీటింగ్ పెట్టాలన్నా కానీ కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతుంది మిగతా 2 పార్టీలు. కానీ ఇది కళ్యాణ్ గారి అనేది ఆయన చరిష్మా, అదే ఆయన సంకల్పం, ఆయన మంచితనం, ఆయన క్యారెక్టర్, ఇవన్నీ కూడా కలిసి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ 4 వైపుల నుంచి కూడా వచ్చి ఆయన కోసం పనిచేసేలా చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు గత 5 ఏళ్ల ప్రభుత్వం అయితే చూసుకుంటారు వైఎస్ఆర్సీపీ, ఎలా అనిపించింది ఓవరాల్ గా? సింపుల్ అండి, ఏం లేదు, మీరు ఏ కార్ అయినా, బస్ అయినా, రైలు ఏదైనా ఎక్కి ఒక ఊరి నుంచి ఇంకో ఊరు ప్రయాణం చేయండి, ఎలా ఉందో మీకే అర్థమైపోతుంది. ఎలా ఉందంటే అంత అధ్వానంగా, అంత దరిద్రంగా ఉందన్నమాట. ఆయన చెప్పేది ఆయన మాట మీదకే వద్దాం కాసేపు. నేను చెప్పిన మాట కనుక నెరవేర్చకపోతే నా ఓటు వేయద్దు అనేది కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గౌరవనీయులైన ముఖ్యమంత్రి అదిగా మాట్లాడుతున్నారు. మనం అదే అండి, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తా ఉన్నాడు, వచ్చిందండి రాలేదు. జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తాను జనవరి 1 అన్నాడు, వచ్చిందా రాలేదు. పోలవరం చేస్తా అన్నాడు, చేశారా? చేయలేదు. మద్యం నిషేధం చేస్తా అన్నారు, చేశారా? చేయలేదు. ఇలా ఏ ఒక్క మాట నిలబడిన ఆయనకి ఓటు ఎందుకు వేయాలి అని ఆయనే అడుగుతున్నారు. కాబట్టి ఓటు వేయొద్దని చెప్పి ప్రజలకు మేము పిలుపునిస్తున్నాం. కానీ ఆయన బటన్ నొక్కి ప్రతి ఒక్క రూపాయి పేదవాడికి చేరుతుందని చెప్పి అంటున్నారు కదా. లేదు, బటన్ నొక్కితే పేదవాడికి కాదు, ఆయన జేబులోకి చేరుతున్నాయి అనేది ప్రజలందరికీ ఆల్రెడీ తెలుసుకున్నారు. కొంతమంది అమ్మ ఒడి కొన్ని కండిషన్ల పేరుతో తీసేశారు, చేయూతని కొన్ని కండిషన్ల పేరుతో తీశారు, ఆసరా అలాంటివి, కరెంటు బిల్లు పెరిగినా, ఏసీ కొన్నా, ద్విచక్ర వాహనం ఉన్నా, లేకపోతే పొలం ఇంత స్థలం ఉన్నా, ఏ రకం ఉన్నా కానీ తీసేశారు. ఇలా ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళలోకి అర్హులు అయిన వాళ్ళని అనర్హులుగా తీసేసి తీసుకుంటూ లబ్ధిదారులను తగ్గించుకుంటూ వచ్చారు. అందుకు చాలా మంది తిట్టుకుంటున్నారు. నేను కూడా ఆ బూతులు వింటే మరి మీడియా ముందుకు చెప్పలేను, కానీ చాలా దారుణంగా తిట్టుకుంటున్నారు. ప్రజలు అయితే వ్యతిరేకంగా ఉన్నారు, తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు. రైట్. అంటే మీరు చెప్పారు ఇలా వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది, రోడ్లు అంత అధ్వానంగా ఉన్నాయని చెప్పి. అంటే మీరు చూసిన రోడ్ల వరకు ఉన్నాయి, లేకపోతే మీరు అంటే ఇప్పటి వరకు తిరిగి ఉంటారు కదా, మీరు మీ సొంత ఊరి నుంచి ఇక్కడికి వచ్చి ఉంటారు, మొత్తం ట్రావెలింగ్ అంతా అలాగే రోడ్లు ఉన్నాయా? లేదు, నేను ఒక రోజునే ఒక ఊరు ఒక రాష్ట్రమే కాదు, కర్ణాటక తిరిగాను, తమిళనాడు తిరిగాను, కేరళ తిరిగాను, నార్త్ ఇండియా అన్ని తిరిగాను. ఇది ఎలా ఉందంటే చివరికి అందరూ మన మీద జోకులు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వచ్చిందిరా అంటే ఏంటంటే గతుకులు స్టార్ట్ అయినాయి, అది ఆంధ్రప్రదేశ్ వచ్చింది అని మన మీద వేరే రాష్ట్రంలో కూడా జోక్ వేసుకునే పరిస్థితి. రాజధాని గురించి మాట్లాడితే ఓ రాజధాని లేని రాష్ట్రం ఒకటి ఉందా అంటే ఇండియానే కాదు బయట వాళ్ళు కూడా మన మీద హేళన చేసే పరిస్థితి. అంటే అటువంటి దుస్థితిలో మనల్ని పెట్టి నేనేదో నా డబ్బులు ఇస్తున్నాను, ఇది ఈయన మీడియా ఛానల్ నుంచి డబ్బులు తీసి ఇచ్చినట్టు, ఈయన సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి డబ్బులు తీసి ఇచ్చినట్టు, ఈయన బాబు గారు దాచి 1,00,000 కోట్ల నుంచి మన వాటా మనకి ఇచ్చినట్టు. ప్రభుత్వం అండి ఇది, మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు, మన డబ్బులు మనకిచ్చి ఈయన జేబులో ఇచ్చినట్టు ఈయన చెప్పేది ఏంటి? కాదు కదా. సో అభివృద్ధి అనేది చేయకుండా కుంటన పడేసి కేవలం ప్రజల్ని ఏదో అడుక్కునే వాళ్ళ చేసి వాళ్ళ డబ్బులు పడేసి నేను నొక్కాను కాబట్టి మీరు బతుకుతున్నారు, నేను స్విచ్ నొక్కాను, నేను బటన్ నొక్కాను కాబట్టి మీ ఇంట్లో అన్నం తినగలుగుతున్నారని చెప్పి ఏదైతే భిక్షగాలను చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది కేవలం అగౌరవపరచడం చూస్తాను. అభివృద్ధికి నోచుకోని పరిస్థితిగా వాళ్ళ రాష్ట్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంకోసారి ఓటు ఆడడానికి సిగ్గుండాలని అడుగుతున్నారు. అంటే మీరు ఒక పక్కన రాజధాని లేదంటున్నారు, కానీ ఒక పక్కన జగన్ గారు 3 రాజధానులు అని చెప్పి అంటున్నారు కదా. మీకు తెలిసిన రాజధానులు ఎక్కడున్నాయో? 3 ఎక్కడున్నాయి కనిపిస్తున్నాయి మీకు? ఏ రోజున ఏ రోజు కూడా ఇవి పేపర్ మీద మైకుల్లో చెప్పుకొని ఓదరగొట్టుకొని వాళ్ళ డిబేట్ లో కూర్చొని మాట్లాడుకుని చప్పట్లు కొట్టుకోవడానికి వాళ్ళ భుజాలు చర్చుకోవడం తప్పితే నిజమైన రాజధాని ఎక్కడ జరిగింది? అమరావతి ఎంత డెవలప్ అయింది? పోనీ వైజాగ్ అమరావతి వద్దు సరే, అది వర్గపోరో ఇంకో పోరో నిజంగానే అది కాస్ట్లీ ల్యాండ్ వేస్ట్ చేశారనుకుందాం. పోనీ వైజాగ్ ఏ రకంగా అభివృద్ధి చెంది లెజిస్లేటివ్ క్యాపిటల్ కింద దాన్ని చేశారా? లేదు. పోనీ ఇంకొక ఏదో జ్యుడిషియరీ క్యాపిటల్ కింద కడప చేస్తారు, చేశారా? ఏ రకమైనటువంటి అభివృద్ధి తీసుకొచ్చారు? ఏ రకమైనటువంటి ఫండ్స్ తీసుకొచ్చారు? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన సహకారం తీసుకుని అభివృద్ధి చేశారు? ఏ రకమైన డిక్లరేషన్ ఇచ్చారు? ఏమీ చేయలేదు కదా. మీరు ఒకదాన్నే ఏడవలేక మరి 3 చేస్తా ఉన్నది ఏంటంటే ఇది డైవర్సిటీ అంటారు అనమాట. అంటే 3 అంటే ముగ్గురు కొట్టుకు చచ్చిపోతారు, అదే 1 అంటే అందరూ ఒకదాని మీద ప్రశ్నిస్తారని కూడా ఏదో తెలివితేటలు అంటారు.
అంటే మీరు చూసుకోవచ్చు గత 5 ఏళ్ళ కానీ ఒక ఏపీ పరంగా ఒక ఐటీ సెక్టర్ కావచ్చు, లేకపోతే విద్య కావచ్చు, లేకపోతే ఏమైనా పరిశ్రమలు కావచ్చు, ఏమైనా మీకు గ్రోత్ కనిపించిందా? గ్రోత్ కనిపించిందండి, మైనస్ లో కనిపించింది. ఇదివరకు అయితే కొద్ది గొప్ప పరిశ్రమలు ఒకటో రెండో వచ్చాయి. అంటే అప్పుడు కూడా వెలుగులో వచ్చేసి నేను చెప్పను, నేనే అబద్ధాలు చెప్పను. కానీ వచ్చిన 4 కూడా తరిమేయడంలో మాత్రం నేను చాలా సక్సెస్ అయ్యాడు. ఆ రికార్డు మాత్రం ఈయనకే ఉంటది. చేతనైతే మంచి చేయాలి, లేదంటే నోరు మూసి కూర్చోవాలి. ఇంతేగాని వచ్చేవాడు నువ్వు గెంటారా, నా కమిషన్ ఇవ్వు, లేకపోతే నువ్వు గెంటే గెట్ అవుట్ అని ఎన్ని ఇండస్ట్రీ వెళ్ళిపోయినాయి. లూలు లాంటి వెళ్ళిపోయినాయి, అమర్రాజు కంపెనీ లాంటి వెళ్ళిపోయినాయి, కియా లాంటి వాళ్ళు పారిపోవడానికి సిద్ధపడ్డారు. వీళ్ళకి ఎవరైతే దండం పెట్టి పారిపోతున్నారు. పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయి కొన్ని లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. అక్కడ కర్ణాటక వాళ్ళు, తెలంగాణ వాళ్ళు మనం చూసి నవ్వుతున్నారు. మీరు అంత చదువుకున్న ఏం చేసినా చివరికి పెట్టుబడి మా దగ్గరికి వస్తున్నాయి తప్ప మీరు మా దగ్గరికి రావాలి తప్ప మేము మీ దగ్గరికి వచ్చే రోజు కళ్ళ కూడా రాదని చెప్పాలంటే మాకు అవమానకరంగా ఉంది. కాబట్టి ఇలాంటి అవమానాలకి ముఖ్యంగా యువతని అవమానాలకు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా గద్దె దింపాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అత్యవసరం. అంటే ఇప్పుడు మీరు అమెరికా కాబట్టి అక్కడ డల్లాస్ లో బాగా చలి ఎక్కువ ఉంటది అంట. చలి ఎక్కువ ఉన్నప్పుడు మీరు స్నానాలు చేస్తారన్న అక్కడ? చలి ఉన్నా చెల్లాపోయినా సరే వ్యక్తిగత శుభ్రత పరిశీలించి ఎవడైనా సరే స్నానాలు చేస్తాం. ఇప్పుడు ఇంతేగాని మాకు పిలుపు రాలేదంటే అక్కడ స్నానాలు చేయడానికి సబ్బు లేదు, తోడుకోవడానికి బకెట్ లేదు. ఇవన్నీ ఏంటంటే ఏదో చేయలేక మంగళవారం అని కబురు ఉంటుంది. సో ఈ మంగళవారం కబుర్లు, శుక్రవారం కబుర్లు చెప్పే వాళ్ళందరూ కూడా మంత్రులు అయ్యారు చూస్తారు. ఇది గొప్పతనం. అంటే ఇదంతా మనం ఇప్పుడు నవ్వుకోవడం అదే చెప్తున్నా. ఇదంతా కూడా నవ్వులు పాలు అవ్వడానికి తప్ప ఎక్కడా కూడా మన అభివృద్ధి చెందడానికి జరగల. ఒక ఐటీ మినిస్టర్ ఉన్నాడు, కోడిగుడ్డు గురించి మాట్లాడతాడు. చలేస్తుంది, బట్టలు వేసుకోలేము, లేదంటే స్నానం చేయలేము మాట్లాడతాడు. ఇంకొక ఆయన ఇరిగేషన్ మంత్రి, పోలవరం నాకు తెలియదు అనుకుంది, మరి ఏం తెలుసు ఆయనకి, అమ్మాయిల ఫోన్ నెంబర్ తెలుసు అంటాడు. ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఒక కేవలం పనికిమాలిన వ్యక్తుల్ని, ఒక స్థాయి లేని వ్యక్తుల్ని, వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అంటే ఇప్పుడు ఒక ఎదవని తక్కువ చూపించాలి, అంతకన్నా పెద్ద ఎదవలను పక్కన పెట్టాలన్నట్టు ఈయన యొక్క చేతకాన్ని చూపించుకోవడం, అంతకన్నా చేతకాలను మంత్రులుగా పెట్టి ఈయన గొప్ప అని పబ్లిష్ చేసుకోవడానికి మాత్రమే ముఖ్యమంత్రిగా చేశారు తప్ప ఒక్కటి కూడా పనికొచ్చే పని చేసినట్టు 5 ఏళ్లలో నాకైతే కనిపించలేదు. అంటే ఇప్పుడు మీరు అన్నారు అంటే ఈ వాక్యాలన్నీ కూడా అమర్నాథ్ గారు అన్నారు అని చెప్పి, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటి మాటలు కానీ నన్ను అంటే కనుక నా నోట నేను వస్తే కనుక నేను విత్డ్రాల్ చేసుకుంటాను, నేను ఎమ్మెల్యే పోటీ నేను తప్పుకుంటానని చెప్పి అన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆయన టీవీలు చూడలేదా, ఆయన వీడియోలు ఆయనే చూడలేదా అని అనుమానం వస్తుంది. ఇప్పుడు ఆయన వీడియో ఆయనే చూస్తే కనిపిస్తుంది కదా. ఇప్పుడు మేము గాలిలో పెట్టిన మాటలు కాదు కదా. ఆయనే అన్నాడు కోడి గుడ్డు పెడుతుంది, ప్రస్తుతంగా ఆంధ్రప్రదేశ్ లో కోడి గుడ్డు పెట్టింది, అది పొదగాలి, అది పడిన రెక్కలు రావాలి, రెక్కల తర్వాత బొచ్చు పీకాలి, ఇది మాట్లాడు ఆయన. సంస్థలు తీసుకురారా బాబు అంటే అది మాట్లాడకుండా మాది కోడి రూపంలో ఉంది, గుడ్డు పెడద్దా, ఆ గుడ్డుకి ఆమ్లెట్ వేయాలా, ఇది ఈయన మాట్లాడిన మాటలు. అప్పడాల కంపెనీలు, అగరవత్తుల కంపెనీలు, చందనాబాద్ లో ఆటోలు, ఇవి మాట్లాడారు. అంటే ఏంటంటే ఇదంతా కూడా మళ్ళీ అంటే మనం సీరియస్ గా మాట్లాడాలంటే ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ యువతని అవహేళన చేయటం. అంటే మీ స్థాయి ఏంటంటే ఆవకాయ పచ్చళ్ళు అమ్ముకోవడం, మీ స్థాయి ఏంటంటే అగరత్తులు అమ్ముకోవడం, మీ స్థాయి ఏంటంటే ఆటోలు తోలుకోవడం, మీ స్థాయి 5,000కి వాలంటీర్ పనులు చేసుకోవడం. ఇదే తప్ప ఓ 40,000, 50,000 గౌరవపదంగా ₹1,00,000 సంపాదించేలాగా మీ టాలెంట్ అంతా అమెరికా వెళ్ళిపోకుండా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేస్తాను, నేను సంస్థ తీసుకుంటానికి దమ్ము లేక కేవలం యువతని అవహేళన చేసే ప్రక్రియ మనం చూడాలి. అంటే ఒక కళ్యాణ్ గారు చాలా సమస్యల మీద అయితే పోరాటం చేశారు. ప్రతి దాన్ని కూడా ప్రభుత్వం మీద పోరాటం చేశారు, ప్రతి చిన్న సమస్య మీద. కానీ ప్రతి అన్ని సమస్యలకు ఒకటే సంబంధం వచ్చింది, 4 పెళ్లిళ్ళు, దత్తపుత్రుడు అని చెప్పి. ఆయన నోటంతా పవన్ కళ్యాణ్ అనే పేరు రాదు, కానీ ఈ మాటలు వస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? ఆయన నోరు తిడదనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఫస్ట్ చూసి తెలుగు చదవడం రాదు, చూసి ఇంగ్లీష్ చదవడం రాదు, హిందీ సరే అందరిదైనా స్థలం రైనాను సురేష్ రైనా ఏది చెప్తాడు ఆయన. సో ఇవన్నీ మాకు ఎందుకు, ఈయన గోళ, ఈయన పొద్దుల్లో అయితే పేపర్ కింద రాతే ఈయన వైరు ఈయనే చదువుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. ఈయన ఎదరోళ్ళ పేర్లు చదవాలంటే మేము ఎలా నమ్ముతాం? పవన్ కళ్యాణ్ గారి పేరు చదవడానికి అర్హత ఉండాలి. ఆ అర్హత లేదనుకుని ఆయన నమ్ముతున్నాడేమో చెప్పట్లేదు. కొన్ని కోట్ల మంది గుండెలో పెట్టుకున్నారు, పచ్చబొట్లు వేసుకున్నారు, ఇవాళ వేరే దేశాల నుంచి కూడా వస్తున్నారు. ఇప్పుడు ఎవరో అనలేదు అని చెప్పి ఆయన పేరు కానీ ఆయన స్థాయి కానీ ఏం తగ్గిపోదు. ఈయన పెలకలేకుండా ఆయన మర్యాదతనాన్ని, హుందాతనాన్ని తగ్గించుకుని ఈ రోజు కాదు, ఏ రోజైతే ఈయన రాజకీయాల్లోకి వచ్చాడో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని అంతకంత సర్వనాశనం చేశాడు. ఏది బూతుల సంస్కృతి తీసుకురావడం, అవహేళన సంస్కృతి తీసుకురావడం, అసెంబ్లీలో ఒక గాలి చేష్టలు, వెకిలి చేష్టలు తీసుకురావడం, బూతుల్ని అధికారిక భాషగా తయారు చేయడం, ఇవన్నీ కూడా చేసి ఒక హుందాతనంగా పెద్దరికంగా చేయాల్సిన రాజకీయాన్ని అవహేళనగా చేయడం అనేది ఈయన మాత్రమే స్టార్ట్ చేశాడు. ఈయన నాన్నగారు కూడా చేశాడు, కానీ ఈ స్థాయిలో కాదు. ఈయన మరి దాన్ని ఇంకా అధపాతాళాన్ని తీసుకెళ్లి రాజకీయాలకు స్థాయిని దింపేసి చివరికి ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వారికి గౌరవం ఇవ్వకూడదని వాళ్ళ ఏజ్ గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు కూడా ఆయన వయసు గురించి, ఇప్పుడు ఈయన వయసు పెరగదా, ఉండిపోతాడు, ఏమైనా అమృతం తాగాడా? కాదుగా, జగన్ బ్రాండ్ తాగాలిగా, రేపు పొద్దులైతే. మరి ఎందుకు ఇవన్నీ మాటలు? ఈయన ముసలాడు అవడా? ఇప్పుడు ఈయన ఇంకా ఎవరో పెళ్లి చేసుకోకపోతే మా తప్ప? ఇప్పుడు ఆయన వ్యక్తిగతమైన సంబంధం, రాజకీయాల్లో రాకముందు ఆయన పెళ్లి అయ్యింది, విడాకులు తీసుకున్నారు, ఇది చట్ట పరిధిలో ఉంది. చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసి జైల్లో కూర్చున్నటువంటి వ్యక్తులు చట్ట పరిధిలో జరిగినటువంటి విషయాల గురించి అవహేళన చేయడం ఏంటంటే ఇదేంటే అవగాహన రాహిత్యం అంటారు దీన్ని. కేవలం ఇమ్మెచ్యూరిటీ మైండ్ అనమాట, చిన్నపిల్ల మనస్తత్వం.
అంటే ఇప్పుడు పెత్తందారికి పేదవాడి మధ్య యుద్ధం అంట, ఆ యుద్ధం ఎలా జరుగుతుంది ఇక్కడ? అంటే ఆయన బాత్రూమ్ లో ఆయనతోనూ బెడ్రూమ్ లో ఆయనతో జరుగుతుంది మరి యుద్ధం. ఎంతకన్నా పేదవాడు ఎంతకన్నా పెత్తందాడు ఎవడు ఉంటాడు? ఇప్పుడు ఎన్ని కోట్లకు పడగనెత్తాడు ఆయన? అఫిడవిట్ చూస్తారా? ఎలక్షన్ లో లాస్ట్ టైం ఎంత చెప్పాడు? 200 కోట్లు చెప్పినట్టున్నాడు. 300. ఇప్పుడు ఎంత పెరిగింది ఆయన ఆస్తి? ఎలా పెరిగింది? రూపాయి జీతం తీసుకున్న ముఖ్యమంత్రికి 400 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఎలా పెరిగిందండి? అధికారికంగా ఈయన పేదవాడా? అడుక్కు తింటున్నాడా? కట్టడానికి డబ్బులు ఇవ్వా? అన్నం తింటలేకపోతున్నాడా? దేనికి పేదవాడు అండి? ఎవరు పేదవాడు? మీరు అఫిడవిట్ అంటారు కాబట్టి అఫిడవిట్ లో కూడా ఆయన కాల్ లేదని చెప్పి కూడా మెన్షన్ చేశారు. మరి దాన్ని ఎలా ఇదే చట్టంలో లుసుకులో పెంచి కాళ్ళు లేవని కూడా చెప్తాడు ఆయన. ఇప్పుడు ఆయనకి ఏముంది? కారు లేవని చెప్తాడు. ఆయన కారే లేదు చెప్తున్నా, కట్ డ్రైవర్ కూడా లేదు, సాక్షి పేపర్ లేదు, ఛానల్ లేదు, సిమెంట్ ఫ్యాక్టరీ లేదు, విజయవాడలో మంగళగిరిలో కట్టిన ప్యాలెస్ లేదు, మళ్ళీ ఋషికొండలో ఇప్పుడు కొత్తగా కట్టిన అది ప్యాలెస్ లేదు, హైదరాబాద్ లో ఉన్న ఇంకోటి లోటస్ పండేది ఉంది కదా, ఈ ప్యాలెస్ లేవి కూడా అఫిడవిట్ లో పెట్టలేదు ఈయన. సో ఈయనేమో మళ్ళీ పేదవాడు, పెత్తందారులేమో పవన్ కళ్యాణ్. ఏంటంటే ఆయన సొంత డబ్బు ఇంత ట్యాక్స్ కట్టని నేను చెప్పి ఆయన మొత్తం డీటెయిల్స్ గా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా పబ్లిక్ గా చెప్పిన ఆయన ప్యాకేజ్ తీసుకుని పెత్తందారుడు, ఈయనేమో పేదవాడు. ఈ రకమైన పాలన జగన్మోహన్ రెడ్డి చేస్తూ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ఈయన నిందలేస్తున్నాడు అనమాట. ఇప్పుడు పోన్లేండి, అలా అనుకున్నా ఆయన మాట నిజం అనుకుందాం, ఆయన పేదవాడే అనుకుందాం. పేదవాడి ఆలోచనలు పేద స్థాయిలో ఉంటాడు కాబట్టి అలాంటి పేద ఆలోచనలు, తక్కువ స్థాయి ఆలోచనలు కాస్త పూరిపాకలో పెట్టాలని, కాస్త ఉన్నతమైన ఆలోచన పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో పెట్టాలని ప్రజలు కోరుకుందాం. అంటే మీరు చెప్పనను ఇప్పుడు ఎన్ఆర్ఐ వింగ్ నుంచి ఎంతమంది వచ్చారు, అంటే ఇక్కడ మీరు ఏ విధంగా వర్క్ చేయబోతున్నారు? ఆల్రెడీ మీరు అక్కడ చాలా మీటింగ్స్ కండక్ట్ చేసి చాలా అయితే చేసే కార్యక్రమాలు, ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది ఈ 4 రోజులు కూడా? ముందుగా ఇది వివిధ విభాగాలుగా విడిపోయి మన జనసేన నిలబడినటువంటి 21 నియోజకవర్గాలకి స్ప్రెడ్ అయ్యామండి. ఎవరెవరు వాళ్ళకి వాలంటీర్గా తీసుకున్నారు, కొంతమంది తీసుకున్నారు, కొంతమంది పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాలను తీసుకొని వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉంగుటూరు ఉందో, పోలవరం ఉందో, ఇలా పిఠాపురం ఉందో, తాడిపల్లిగూడెం, ఇలా అనేక రకాల నియోజకవర్గాల్లో వివిధ విభాగాలకు విడిపోయి అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారు. మేజర్ లక్ష్యం ఒకటే, 21కి జనసేన పార్టీ 21 సీట్లు అసెంబ్లీకి గెలవాలి. ఖచ్చితంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గెలిచి మంచి భారీ మెజారిటీ తీసుకురావాలి. అదేవిధంగా దానికి ప్రజల్లో మార్పు తీసుకురావడానికి మనం డబ్బులతో రాజకీయం చేయట్లేదు, విలువలతో రాజకీయం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు హృదయాలను టచ్ చేస్తూ ఎందుకని ఓటు వేయాలి, ఓటు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వేయాలి, గాజు గ్లాస్ ని ప్రజల్లోకి తీసుకెళ్లే బలమైన సంకల్పంతో మేము అందరం పనిచేస్తాం. ఏదైనా సరే మీరు ఇక్కడ 21 అసెంబ్లీ అలాగే 2 ఎంపీ కూడా గెలుచుకున్న తర్వాత మీరు మళ్ళీ ఓటేసి మరి వెళ్తారంటారు. ఖచ్చితంగా ఆ పని మీద ఉన్నాం, అదే సంకల్పంతో గడిగా ముందుకు వెళ్దాం. దానికి కూడా ప్రజలందరూ కూడా సహకారం అందించాలని గట్టిగా కోరుకుంటున్నాం. అక్కడ కూడా యుఎస్ఏ లో కూడా చాలా మీటింగ్స్ పెట్టుకున్నాము. మనకి నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేయాలి, వాళ్ళకి ఏ విధంగా మనం హెల్ప్ చేయాలి. అందరూ ఇక్కడ రాలేకపోవచ్చు, కొంతమంది ఫండ్స్ కలెక్ట్ చేసి మనకి ఇక్కడ తిరిగే వాళ్ళ దగ్గర మనకి వీళ్ళకి కొంచెం ఆర్థికంగా చాలా చిన్నవాళ్ళు అన్నమాట. వాళ్ళకి మనం ఏ విధంగా గ్రౌండ్ లెవెల్ వాళ్ళకి హెల్ప్ చేయాలనే విధంగా మేము అందరం అక్కడ మీటింగ్స్ పెట్టుకున్నాం. అక్కడ మీటింగ్స్ అయిన తర్వాత ఎవరి కాళ్ళు ఇండివిజువల్ గా ఇండియాకి వచ్చారు, ఎవరికి అందుబాటులో ఉన్న నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి వెళ్ళారు, పనులు చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ఇక్కడ మెజారిటీ గురించే, ఇక్కడ పిఠాపురంలో మనం మెజారిటీని 50+ ని 1 lakh ప్లస్ చేయాలా, లేదంటే 1 lakh ప్లస్ ఇంకా ముందుకు పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మేము వచ్చి ఇక్కడ కూడా మా సపోర్ట్ చేయాలని చెప్పి 1-2 రోజులు ఉందామన్న ఉద్దేశంతో అక్కడ మా నియోజకవర్గంలో మేము తిరుగుతున్నాము. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా వచ్చి ప్రచారం చేయడానికి వచ్చాను అనమాట. సో బాగుంది, చాలా బాగుంది. నిన్న మొన్న తిరిగాము, చాలా బాగా రెస్పాన్స్ ఉంది ప్రజల్లో. పీపుల్ రెస్పాన్స్ అలాగ ఉంది అంటే మీరు వెళ్ళి ఓటు అడిగే ముందు అంటే అడిగిన తర్వాత ఎలా అనిపిస్తుంది? మేము అడుగుతుంటే చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. మేము అడగకముందే వాళ్ళు మేము గాజు గ్లాస్ తీయడానికి సిద్ధంగా ఉన్నట్టుగానే చాలా పాజిటివ్ గా ఒక స్మైల్ ఫేస్ తోటి మనకు అర్థమైపోతుంది. ఓన్లీ కుర్రవాత చెప్తున్నారు లేకపోతే అన్ని వర్గాలు? పెద్దవాళ్ళు చాలా పెద్దవాళ్ళు. మేమంటే ఇప్పుడు ఇంకా 35 బిలో 40 బిలో వాళ్ళు మీరు అందరూ. సో బట్ అక్కడ మేము అడిగేవాళ్ళు మాత్రం 50+ 60+ వాళ్ళు కూడా చాలా స్మైలీ ఫేస్ తోటి మేము రెడీగా ఉన్నాము, దానికి రెడీగా ఉన్నాము, ఎప్పుడు ఓటింగ్ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని సిద్ధంగానే ఉన్నాం మేము అని చాలా మంచి రెస్పాన్స్ అయితే పెట్టబడుతుంది. మాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా 1 lakh మెజార్టీ దగ్గరగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఎజూ చేస్తారు. నాకు తెలిసి స్టేట్ లో మంచి మెజార్టీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ పిఠాపురం ఉండబోతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చరిత్ర క్రియేట్ చేయబోతున్నారు పిఠాపురంలో. తప్పకుండా అసెంబ్లీలో ఆయన వాయిస్ ని 5 ఏళ్లు ఖచ్చితంగా వినిపిస్తారు. అలాగే పిఠాపురం కూడా ఒక మోడల్ నియోజకవర్గంగా ఇంకెప్పుడు చూడని విధంగా ఎవరైతే వాళ్ళు అక్రమంగా అన్యాయంగా మన మిగతా పార్టీలు వాళ్ళు ఏదైతే నిధుల్ని తరలించుకుని వెళ్ళి వాళ్ళని అక్కడ తిష్ట వేశారో అలా కాకుండా ఈయన అవినీతి చేయకుండా ఈయన సొంత డబ్బులనైనా పెట్టగలిగే అంత ఇదిలో ఉన్నాడు కాబట్టి
నిజాయితీగా మనకి ఫండ్స్ రావాల్సిన ఫండ్స్ ని ఆయన ₹1 కూడా తినే మనస్తత్వం కాదు కాబట్టి ఖచ్చితంగా నియోజకవర్గం పెడతాడు. 100% పిఠాపురం మోడల్ నియోజకవర్గం కింద ఆయన 5 సంవత్సరాల్లో తీర్చిదిస్తాడు. ఇది ఇంకా పిఠాపురం ఆయనదే, పవన్ కళ్యాణ్ గారిది ఖచ్చితంగా. ఇక్కడ పీపుల్ పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం ప్రజలను ఓన్ చేసుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఓన్ చేసుకోవడానికి ఆయన ఇక్కడ తీసుకున్నారు నియోజకవర్గాన్ని. బట్ అట్ ద సేమ్ టైం ఆశ్చర్యకరంగా ఏంటంటే ప్రజలు కూడా ఆల్మోస్ట్ 98%, 97% అందరూ కూడా ఆయన ఓన్ చేసుకుంటున్నారు. ఆయన ఓన్ చేసుకుందాం అనుకున్నారు. 2 చేతులు కలిస్తే ఎలా అయితే చప్పట్లు అవుతాయిలాగా వాళ్ళు ఎంతైతే బలంగా కోరుకున్నారో పవన్ కళ్యాణ్ గారు కూడా భీమవరం అనుకున్నాం. ఫస్ట్ చాలా వరకు సస్పెన్స్ నడిచింది కానీ భీమవరం దాదాపు ఖరారు అనుకున్నాం. బట్ ఆయన పిఠాపురం కోరుకోవడం కొంచెం అప్పుడు మాకు ఆశ్చర్యం కలిగింది. అంటే ఈయన కూడా పిఠాపురాన్ని ఎంచుకున్నారు. అది అటు సెంటిమెంట్ గా కూడా కలిసి వచ్చింది. అటు పురోహిత్ అమ్మవారు శక్తిపీఠం ఏదైతుందో ఆవిడ ఆశీర్వాదాలు, అదేవిధంగా శ్రీపాద శ్రీవల్లభుని ఏదైతే దత్తాత్రేయ స్వామి ఆయన ఆశీర్వాదాలు కూడా కలిసి వచ్చి ఈ నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా మాత్రమే కాకుండా చరిత్రలో ఖచ్చితంగా నిలబడేట్టుగా మన సోదరుడు చెప్పినట్టు ఒక మోడల్. ఇక్కడ దత్తుడు మళ్ళీ వచ్చారు, లేదా దత్తుడు గారు పుత్రుడు మళ్ళీ వచ్చారని చెప్పాను. అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పదే అన్నారో ఆ మాట నిజమైందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఆ మాటలు మీకు ఏమొచ్చాయా? అవును, ఒకసారి అద్వలు చెప్పిన మాటలు కూడా నిజాలు అయిపోతాయంటే ఇదే నిదర్శనం. అదేంటంటే ఆయన దత్తపుత్రుడు అంటానే ఉన్నాడు. అయితే ఆయన దత్తాత్రేయ పుత్రుడిగా ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ నియోజకవర్గాల తరఫున నిలబడి ఆయన ఆశీర్వాదాలతో ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అనేటువంటి మేము చూస్తాం. సో ఫైనల్ గా ఇంకోటి ఏంటంటే మా ఏపీ యూత్ నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇన్ కేస్ మళ్ళీ మేము ఫ్యూచర్ లో డాలర్స్ వస్తాయి కనుక మాకు వేడి నీళ్ళు రెడీ చేయమని చెప్తున్నారు. సో ఆ ప్రశ్న మీరు మా కోడిగుడ్డు అడిగితే ఇంకా చాలా బాగుంటది. సో ఆయనకు కూడా మేము ఏర్పాటు చేస్తాం. సో చూసారు కదా, ఇది ఎన్ఆర్ఐ వాళ్ళ స్పందన. అంటే కళ్యాణ్ గారి మీద, ఒక పార్టీ మీద, జనసేన పార్టీ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉంది. వీళ్ళ పనులు ఆపుకొని కూడా థింగ్స్ అన్ని ఆపుకొని ఎప్పటికో లీవ్స్ వస్తాయి, ఆ లీవ్స్ అన్ని కూడా దాచుకొని కేవలం ఎలక్షన్ టైంకి జనసేనకి ఉపయోగపడే విధంగా వాళ్ళు కార్యాచరణ చేసుకుని మరి ఇక్కడ పిఠాపురం వచ్చి క్యాన్వాసింగ్ చేసి ప్రజలందరినీ కూడా వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పిఠాపురంలో ఉన్న పరిస్థితి.